ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, మర్డర్, మిస్టరీ మూవీస్ వెతుకుతున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు. మీరు మీ ఖాళీ సమయంలో మంచి మూవీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ మూవీస్ వాటి స్టోరీతో మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టిపడేస్తాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు అస్త్రం. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.9 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ చాలామంది ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఈ సూసైడ్ నియంత్రణ కోసం అక్కడ ఇన్స్పెక్టర్ అఖిల్ అనే పోలీస్ ఆఫీసర్ని పంపిస్తారు. దాని తర్వాత ఇన్స్పెక్టర్ అఖిల్ ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. కానీ అఖిల్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీళ్లందరూ కావాలని సూసైడ్ చేసుకోవడం లేదు. ఈ సూసైడ్ వెనకాల ఎవరిదో హస్తం ఉంది అని తెలుస్తుంది. అయితే అఖిల్ ఇంకా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అయితే అతనికి ఎలాంటి షాకింగ్, మిస్టీరియస్ రహస్యాలు తెలుస్తాయి. అయితే ఊరిలో ఒకదాని తర్వాత ఒకటిగా అంతమంది సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరైనా వీళ్లని మర్డర్ చేస్తున్నారా? దీని వెనక ఎలాంటి మిస్టరీ దాగి ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ఆహా OTT ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 మూవీ పేరు మర్డర్. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 4.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో మాధవరావు అనే ఒక అతను ఉంటాడు. అతను తన కూతురిని చాలా ప్రేమిస్తాడు. కాని ఒకరోజు మాధవరావుకి తన కూతురు తను చదివే కాలేజీలో ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది అని తెలుస్తుంది. మరియు అతనితోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. మాధవరావుకి ఈ సంబంధం ఇష్టం ఉండదు. మాధవరావు ఆ అబ్బాయి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడు. దాంతో అతని దిమ్మ తిరిగిపోయే నిజాలు తెలుస్తాయి. తన కూతురు తన ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఒక తండ్రి తన కూతురిని ఇంటికి తేవడానికి ఏమేం చేస్తాడు, ఎంతవరకు వెళ్తాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీరు మంచి ఎమోషనల్ థ్రిల్లర్, మర్డర్, మిస్టరీ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3 మూవీ పేరు డ్రాగన్. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక మంచి మూవీ. దీనికి 7.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో రాఘవన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను తన స్కూల్లో మంచి స్టూడెంట్. కానీ ఒక అమ్మాయి వల్ల తన స్కూల్ లైఫ్ మరియు కాలేజ్ లైఫ్ కూడా చెడిపోతుంది. అతని జీవితంలో ఎలాంటి ఈవెంట్స్ జరుగుతాయి అంటే అతను షార్ట్ కట్ రీతిలో డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. ఈ షార్ట్ కట్ దారి ముందుకు వెళ్లి అతనికి ఎలాంటి ప్రాబ్లం వచ్చేలా చేస్తుందో అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఇప్పటివరకు ఈ మూవీని మీరు చూసి ఉండకపోతే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 4 మూవీ పేరు చక్ర. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.2 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఆగస్టు 15 రోజున దాదాపు 20 కంటే ఎక్కువ ఇంట్లో దొంగతనాలు జరుగుతాయి. అయితే పోలీసులు ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాని తర్వాత కూడా వాళ్లు ఆ దొంగలని పట్టుకోలేకపోతారు. కథలో చంద్రు అనే ఒక సోల్జర్ ఉంటాడు. అతను ఎలాగైనా ఆ దొంగలని పట్టుకోవాలి అని పోలీసులు మరియు సైబర్ క్రైమ్ ఆఫీసర్స్తో కలుస్తాడు. ఆ దొంగలని పట్టుకోవడానికి చంద్రు ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అయితే చంద్రు ఆ దొంగలని ఎందుకు పట్టుకోవాలి అనుకుంటాడు? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆ దొంగలు ఎవరు? వాళ్లు ఒకేసారి అన్ని ఇంట్లో ఎలా దొంగతనం చేశారు? అయితే చంద్రు మరియు పోలీసులు ఆ దొంగలని పట్టుకోగలరా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీరు మంచి థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మూవీ జీ5 మరియు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 5 మూవీ పేరు సెల్యూట్. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ మూవీ. దీనికి 7 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక మర్డర్ జరుగుతుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎస్ఐ అరవింద్ అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఎస్ఐ అరవింద్ ఈ కేస్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడు. కాని మర్డర్ చేసినవాడు ఒక్క ఆధారం కూడా దొరకకుండా మర్డర్ చేస్తాడు. దానివల్ల ఎస్ఐ అరవింద్ హంతకుడిని పట్టుకోలేకపోతాడు. దాంతోపాటు పోలీసుల మీద ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేయాలి అని పొలిటికల్ ప్రెజర్ పడుతుంది.
ఇప్పుడు పోలీసుల దగ్గర వేరే ఆప్షన్ ఉండదు. వాళ్ళు ఒక అమాయకుడిని ఫేక్ ఎవిడెన్స్తో ఇందులో ఇరికించి అతని జైలుకు పంపిస్తారు. ఈ విషయం ఎస్ఐ అరవింద్ కి తెలుస్తుంది. ఇది తప్పు అని అతను చెప్పినప్పుడు అతన్ని మెడికల్ లీవ్ మీద ఈ కేస్కి దూరంగా బయటకు పంపించేస్తారు. ఒక అమాయకుడిని ఇరికించడం అతనికి నచ్చదు. అప్పుడు ఎస్ఐ అరవింద్ నిజమైన హంతకుడిని పట్టుకోవడానికి ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అతను ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తాడు, హంతకుడిని పట్టుకుంటాడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.